హలో, హాయ్, వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు నచ్చిని లైఫ్. ఇట్స్ మండే మార్నింగ్. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి మా మమ్మీ హరీరా చేస్తున్నారు. దానికోసం కాజు, బాదం, పచ్చి కొబ్బరి, గసగసాలు కొంచెం వాటర్ వేసి 2 అవర్స్ వరకు నానబెట్టాలన్నమాట. నానిన తర్వాత చక్కగా బ్లెండ్ చేసుకొని ఎలా ప్రిపేర్ చేస్తారో అంతా చూపిస్తాను. యాక్చువల్గా హరీరా అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. అది ఒక జావ లాంటిదన్నమాట. సో అది తీసుకుంటే చాలా ఫిల్లింగ్గా ఉంటుంది అండ్ న్యూట్రిషియస్ ఫుడ్ కూడా. మనం ఈవినింగ్ టైమ్స్ స్నాక్ లాగా తీసుకోవచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తీసుకోవచ్చు. మేము సమ్మర్స్లో అయితే ఎక్కువ తీసుకుంటాం అనమాట, ఈవినింగ్ టైమ్స్ తీసుకుంటాం. బట్ ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసి ఇది తాగుదాం మమ్మీ అని చెప్పినందుకు మా మమ్మీ చక్కగా రెడీ చేసి పెట్టారనమాట. ఇవన్నీ కూడా ఒక బ్లెండర్లో వేసేసి మంచిగా బ్లెండ్ చేసి అందులో నుంచి వీటి పాలు లాగా వస్తాయి అన్నమాట. దాంతో హరీరా ప్రిపేర్ చేస్తారు. అగారో బ్లెండర్ వచ్చినప్పటి నుంచి అదే కంటిన్యూస్గా యూజ్ చేస్తున్నాను. ఏదో ఒక షేక్స్ అని చెప్పి, జ్యూసెస్ అని చెప్పి రోజైతే. సో దీన్ని చక్కగా మనం ఇలా బ్లెండ్ చేసుకుంటే దానిలో నుంచి మిల్క్ లాగా వస్తుంది కదా, అది మనం యూజ్ చేసేదన్నమాట. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో. అన్నీ కూడా మంచిగా డ్రై ఫ్రూట్స్ వేసి చేస్తుంది కదా, చూసారు కదా. ఇలా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసిన దాన్ని స్ట్రైనర్లో వేసి స్ట్రెయిన్ చేయాలన్నమాట. అప్పుడు ఏదైనా అంటే కొబ్బరి అవన్నీ వేసాం కదా, అండ్ బాదం పైన తొక్కు అలాంటివి ఉన్నాయి కదా, ఆ రెసిడ్యూ అంతా పైన ఉండిపోయి కింద మిల్క్ మాత్రం ఇలా స్ట్రెయిన్ అయ్యి కిందకి దిగుతుంది కదా, దాన్ని మనం హరీరా ప్రిపరేషన్ కోసం యూజ్ చేస్తాము. థిక్ లిక్విడ్ ఉంటుంది కాబట్టి దాంట్లో మనం ఇంకొంచెం వాటర్ వేసుకోవాలన్నమాట. అండ్ సోక్ చేసేటప్పుడు యాక్చువల్లీ రాగులు ఉంటే రాగులు కూడా సోక్ చేసుకోవచ్చు, గోధుమలు కూడా సోక్ చేసేసుకొని బ్లెండ్ చేసేసుకోవచ్చు. కానీ మా ఇంట్లో రాగులు అండ్ గోధుమలు లేవు కాబట్టి మా మమ్మీ ఏం చేశారంటే ఒక స్పూన్ రాగి పిండి, ఒక స్పూన్ గోధుమ పిండి నీళ్ళల్లో కలిపేసి అది కూడా ఈ మిక్చర్లో యాడ్ చేసేసారనమాట. చక్కగా మనం ఇలా మరిగించుకోవాలి. కొంచెం బాయిల్ అవుతూ ఉండంగా ఇందులో బెల్లం వేస్తాము. పంచదార కావాల్సిన వాళ్ళు పంచదార వేసుకోవచ్చు, కాకపోతే బెల్లం వేస్తే ఇంకా రుచిగా ఉంటుంది. సేమ్ పాయసం టేస్ట్లా ఉంటుందన్నమాట. దీంట్లో మనం యాలకుల పొడి కూడా వేసుకుంటాము. కొద్దిగా యాలకుల పొడి వేసుకుంటే చక్కగా మనకి కేసరి కాదు, రవ్వ పాయసం ఉంటుంది, మీకు తెలుసో లేదో. ఇది మరుగుతూ ఉండగా నేను నా స్కిన్ కేర్ గురించి చూపిస్తాను. స్కిన్ కేర్ గురించి కూడా చూపించండి అని చాలామంది అడుగుతూ ఉన్నారు. ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళ గురించే చెప్తున్నాను, మీకు ఇష్టం లేకపోతే చూడొద్దు. సో మీ అందరికీ తెలుసు కాబట్టి నేను క్యూర్ స్కిన్ ప్రోడక్ట్స్ వాడుతూ ఉన్నాను. అండ్ ఈ సమ్మర్లో అయితే ఖచ్చితంగా మనం ఒక సన్ స్క్రీన్ ప్లస్ వాటర్ బాటిల్ లేకుండా ఎక్కడికి బయలుదేరడానికి లేదు. నాకు సమ్మర్ అంటే కాటన్ డ్రెస్సెస్, సన్ స్క్రీన్ మెయిన్గా, అండ్ వాటర్ బాటిల్లో వాటర్ హైడ్రేటింగ్గా ఉంచుకోవడానికి. సో సన్ స్క్రీన్ చక్కగా నేనైతే ఫస్ట్ డే క్రీమ్ అయితే అప్లై చేసేసుకున్నాను, క్యూర్ స్కిన్ వాళ్ళది. దాని తర్వాత సన్ స్క్రీన్ కూడా అప్లై చేసుకుంటున్నాను. చాలామంది ఏ ప్రోడక్ట్స్ వాడాలి ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటారు ప్రతిసారి. నాకేం ప్రొడక్ట్స్ వాడాలో అర్థం కావట్లేదు అక్క, ప్లీజ్ సజెస్ట్ చేయండి అని చెప్పి. నేను కాదు సజెస్ట్ చేయాల్సింది, డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేయాల్సింది మీకు. మీరు చక్కగా క్యూర్ స్కిన్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి. ఇప్పుడు క్యూర్ స్కిన్ యాప్ని క్యూర్ యాప్ అంటున్నారు, ఎందుకంటే వాళ్ళు స్కిన్నే కాకుండా హెయిర్వి కూడా సజెస్ట్ చేస్తున్నారనమాట. సో చక్కగా ఆ యాప్ డౌన్లోడ్ చేసేసుకొని మీకు ఒక డెర్మటాలజిస్ట్ అడుగుతారనమాట క్వశ్చన్స్. మీ స్కిన్ ఎలాంటిది, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మీకు ఏమైనా ప్రెగ్నెన్సీలో ఉన్నారా, పీరియడ్స్ రెగ్యులర్గా ఉందా, ఇవన్నీ కూడా అడిగి మీ బాడీకి తగ్గట్టు, మీ స్కిన్కి తగ్గట్టు వాళ్ళు ఒక కిట్ అయితే రెడీ చేసి పంపిస్తారు. సో మీరు ఏ కన్ఫ్యూషన్ లేకుండా చక్కగా డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసిన ప్రోడక్ట్స్ అయితే యూస్ చేసుకోవచ్చు. మనకి కిట్లో చక్కగా డే క్రీము, సన్ స్క్రీన్, ఇంకా మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా వస్తాయి. ఒక 4 to 5 ప్రోడక్ట్స్ వరకు వస్తాయి. ఒక 3 to 4 months వరకు వస్తాయి అన్నమాట ఈ ప్రోడక్ట్స్. ఫేస్ వాష్ కూడా ఉంటుంది. ఆ యాప్లో ఏంటంటే మన ఫేస్ని స్కాన్ చేయాలి. మీరు అడుగుతారు వాళ్ళకి మన స్కిన్ ఎలా ఉందో ఎలా అర్థమవుతుంది అని చెప్పి. మన ఫేస్ని స్కాన్ చేయాల్సి వస్తుంది త్రూ ఏఐ.
దాన్ని బట్టి మన స్కిన్ మీద ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా డిటెక్ట్ చేసి ఒక కిట్‌ని అయితే రెడీ చేస్తారనమాట. ఆ కిట్టే పంపిస్తారు. దాని ప్రైస్ వచ్చేసరికి రూ. 2200 మాత్రమే. అండ్ వీళ్ళ డే క్రీమ్ చూసారా చక్కగా ఎంత మాయిశ్చరైజ్డ్‌గా ఉందో. ఫస్ట్ ఎప్పుడు డే క్రీమ్ అప్లై చేసుకొని సన్ స్క్రీన్ అప్లై చేసుకోండి. మీకు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటే కింద లింక్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ నా కూపన్ కోడ్ కూడా ఇస్తాననమాట. దానివల్ల మీకు డిస్కౌంట్ అనేది వస్తుంది. నాకైతే చాలా రోజుల నుంచి చాలా మంత్స్ నుంచి వాడుతున్నాను కాబట్టి నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. అంతే తప్ప ఏదో ఫ్లూక్‌గా అయితే నేనేం చెప్పట్లేదు. దాంతోపాటు ఎక్కువ వాటర్ తీసుకోవాలి. హెల్తీ ఫుడ్ తినాలి. జంక్ మాత్రం తినొద్దు. అండ్ నేను బయటికెళ్తూ ఉన్నాననమాట. చక్కగా సన్ స్క్రీన్ అప్లై చేసేసుకొని లిప్‌స్టిక్ అయితే కీరో వాళ్ళది యూజ్ చేస్తున్నాను. చాలా నచ్చేస్తుంది ఈ లిప్‌స్టిక్ అయితే నాకు. ఎంత సటిల్‌గా ఉంటుంది. అండ్ మంచి లుక్ వస్తుందనమాట. కాటన్ డ్రెస్ కూడా వేసేసుకున్నాను. అండ్ ఒక వాటర్ బాటిల్ పెట్టుకొని అండ్ సన్ స్క్రీన్ కూడా బ్యాగ్‌లో వేసేసుకొని ఇంకా బయటికెళ్తాను. కొద్దిగా పని ఉండిందనమాట నాకు. ఆ పని చేసుకోవడానికి ఇంకా వెళ్తున్నాను. ఆఫీస్‌కి లీవ్ పెట్టేశాను ఈరోజు. అండ్ బయట ఎండ అయితే విపరీతం అంటే విపరీతంగా ఉండింది. ఆటో బుక్ చేసుకొని ఇంకా పని చూసుకొని ఇంటికొచ్చేసాను. ఈలోపు హరీరా చక్కగా మరిగింది. లాస్ట్‌లో దించేసే ముందు మనం పాలు కలపాలనమాట. ముందే పాలు కలిపేస్తే విరిగిపోతాయి పాలు. జస్ట్ అలా పాలు పోసేసి ఆఫ్ చేసేస్తే రెడీ అయిపోయింది. మనం నేతిలో డ్రై ఫ్రూట్స్ ఏమన్నా ఫ్రై చేసుకొని కూడా ఇందులో వేసుకొని చక్కగా తీసుకోవచ్చు. కాకపోతే మేము డ్రై ఫ్రూట్స్ వేయలేదు. బికాజ్ మా బాబు డ్రై ఫ్రూట్స్ వేస్తే అస్సలకే తినడు. ఇంకెందుకులే అని చెప్పి వేసుకోలేదనమాట. ఎలాగో ఇదంతా కూడా డ్రై ఫ్రూట్స్‌తోనే మిక్స్ చేసే కదా చేసింది అని చెప్పి చక్కగా గిన్నెలో వేసుకొని హ్యాపీగా ఇది బ్రేక్‌ఫాస్ట్ లాగా చేసేసుకున్నాం. ట్రై చేయండి. ఇలాగే ఒకసారి నేను రాగి జావా రెసిపీ కూడా పెడితే చాలా మందికి చాలా నచ్చిందనమాట. నా హస్బెండ్‌కి అయితే ఎంత బాగా నచ్చిందో. ఇలాంటివి ఏమి నేను చేయను కదా! మా మమ్మీ వచ్చినప్పుడే చేస్తారు కాబట్టి మంచిగా నేను, తను, మా బావ ముగ్గురం ఫుడ్‌నయితే ఎంజాయ్ చేస్తాము. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేసేసిన తర్వాత మా మమ్మీ కూడా చక్కగా తలస్నానం చేశారు. కాటన్ శారీస్ ఎక్కువ కట్టుకుంటారు. మీరు అడుగుతూ ఉన్నారు కూడా మమ్మీ శారీస్ ఎక్కడ తీసుకుంటారు అని చెప్పి. ఎక్కువగా తెనాలిలోనే తీసుకుంటారు హోల్‌సేల్ షాప్స్‌లో. ఒకేసారి ఒక 4, 5 అలా తీసేసుకుంటారనమాట. సో, ఇక్కడ నా హస్బెండ్ అయితే ఈరోజు మార్నింగ్ ఏమేమి వెజిటబుల్స్ కావాలో అవన్నీ తీసుకొచ్చారు. ఈలోపు నేను సెప్టో నుంచి కొన్ని ఫ్రూట్స్ కూడా ఆర్డర్ చేశాననమాట. అంతా ఇల్లు కొంచెం గజిబిజిగా అలా ఉంది. అండ్ నేనైతే ఒక 4 డేస్ ఆఫీస్‌కి లీవ్ పెట్టాను. యాక్చువల్‌గా ఎందుకు లీవ్ పెట్టానో అవంతా కూడా చెప్తాను. మా బాబుకి సర్కంసిషన్ సర్జరీ అయితే చేయించామనమాట. సాటర్డే చేయించాం తనకి. హాస్పిటల్‌కి వెళ్ళే పనుంది. కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయింది అన్నట్టు చెప్పాను కదా! యాక్చువల్‌గా తనకి ఒక సర్జరీ అయితే చేయించాము. మీకు సర్కంసిషన్ సర్జరీ అంటే ఏంటో తెలియకపోతే బ్రౌజ్ చేయండి. మీకు అర్థమవుతుంది. అది ఇస్లాం రిలీజియస్ వాళ్ళు అబ్బాయిలకి చేపిస్తారనమాట. యాక్చువల్‌గా 3-4 ఇయర్స్ ఆ ఏజ్‌లో చేపిస్తారు జనరల్‌గా. మా బాబుకి 5 ఇయర్స్ వచ్చినప్పుడైతే మేము చేయించాం. జనరల్‌గా విలేజెస్‌లో ఎలా ఉంటుందంటే ఇంటికొచ్చి చేస్తారు. కాకపోతే ఇక్కడ హైదరాబాద్‌లో ఉన్నాం కదా మేము. అందుకని చెప్పి హాస్పిటల్‌లో వెళ్ళి అడిగాము. అడిగితే వాళ్ళు హాస్పిటల్‌కి రావాలి. కొంచెం వాళ్ళ ప్రొసీజర్ ఉంటుందని అయితే చెప్పారు. సరేనని చెప్పి సాటర్డే హాస్పిటల్‌కి వెళ్ళాము. హాస్పిటల్‌కి వెళ్ళిన తర్వాత వాళ్ళేంటి ఎంత పెద్ద ప్రొసీజర్ చెప్పారంటే నాకు వినంగానే నేను కొంచెం పానిక్ అయిపోయాను. జనరల్‌గా అయితే విలేజెస్‌లో అలా వస్తారు. ఒక హాఫ్ అన్ అవర్‌లో చేసేసి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ సెలైన్స్ ఎక్కిచ్చారు. దాని తర్వాత యాంటీబయాటిక్ సెలైన్ ఎక్కిచ్చారు. దాని తర్వాత ఆపరేషన్ థియేటర్‌కి తీసుకెళ్తానన్నారు. ఆపరేషన్ ఒక హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ ఉంటుందంట. ఆ 40 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ ఐసీయూలో పెట్టాలి అని అన్నారు. ఇదంతా కూడా నేనెప్పుడూ ఈ సర్జరీకి నేనసలు వెళ్ళలేదనమాట. సో, నాకు చాలా కొత్తగా అనిపించింది. అండ్ భయం కూడా వేసింది. మా బాబుకి ఎప్పుడు నేను అలా హాస్పిటల్‌లో అడ్మిట్ చేయించి సెలైన్ బాటిల్స్ ఎక్కిచ్చిందే లేదు. నేను తనకి ఏం చెప్పి తీసుకెళ్ళానంటే జస్ట్ బాడీ చెకప్ మమ్మ, బాడీ చెకప్ నాన్న ఏమవ్వదు అని చెప్పి తీసుకెళ్ళాను. వెళ్ళగానే సెలైన్ బాటిల్స్ పెట్టగానే క్యాన్యులా పెట్టారు. ఇవన్నీ చూసి భయపడిపోయి ఏడవటం స్టార్ట్ చేశాడు. తన ఏడుపు చూసి నాకింకా భయమేసింది. ఒక మార్నింగ్ మేము ఎన్నింటికి 9:30, 10కి అలా వెళ్తే సర్జరీ ఏమో
12 ఓ క్లాక్‌కి స్టార్ట్ చే 12 ఓ క్లాకా సారీ 1:15కో స్టార్ట్ చేశారు. అప్పటి వరకు సెలైన్ బాటిల్స్ పెడుతూనే ఉన్నారనమాట. పాపం మా బాబు అయితే బాగా ఏడ్చాడు. దాని తర్వాత ఎనస్థీషియాని పిలిచి ఎనస్థీషియా ఇచ్చారు. తర్వాత 40 మినిట్స్ సర్జరీ అయింది. సర్జరీ అయిన తర్వాత ఐసీయూలోకి తీసుకొచ్చారు. ఐసీయూలో ఇప్పటి నుంచి 2:30 అనుకుంటాను. 2:30 నుంచి 8 వరకు ఐసీయూలోనే పెట్టారనమాట. ఇదంతా ప్రాసెస్‌కి నాకసలు ఎందుకు ఇంత పెద్ద హాస్పిటల్స్‌కి తీసుకొచ్చాననమాట. చక్కగా ఊర్లోనే చేయించుంటే బాగుండేది అని చాలా ఫీల్ అయ్యాను. అంటే ఆ ప్రొసీజర్ చూసి భయమేసి అలా అనిపించింది. రాత్రి 8:00కి డిశ్చార్జ్ చేస్తే 8:00కి తీసుకొచ్చాను. 2 డేస్ వరకు పెయిన్ ఉంటుందంట. అందుకే నేనైతే వీక్ మొత్తం కూడా థర్స్‌డే వరకు లీవ్ పెట్టేసుకున్నాననమాట. మా బాబుతో ఉండాలి కదా అని చెప్పి. మా మమ్మీ కూడా అందుకే వచ్చారు. సో ఇక్కడొచ్చేస్తే చక్కగా బీరకాయ కర్రీ చేస్తున్నారు. బీరకాయలు ఇంత పల్చగా కట్ చేస్తే కర్రీ బాగుంటుంది. అండ్ దానిపైన ఉండే తొక్కు ఉంటుంది కదా, అది కూడా నీట్‌గా పీల్ చేయాలి. అది పీల్ చేయకుండా సగం తొక్కు తొక్కులాగా ఉందనుకోండి, అది సరిగ్గా ఉడక్క మనం తినేటప్పుడు మనకి పంటికి తగిలి అదొక రకంగా అనిపిస్తదనమాట. సో అందుకే పైన తొక్కు నీట్‌గా పీల్ చేసేసిన తర్వాత పల్చగా కట్ చేసుకోవాలి. పెద్ద ముక్కలైనా పర్లేదు కానీ లావు లావు కాకుండా పల్చగా కట్ చేసుకుంటే కర్రీ ఈజీగా ఉడికిపోతుంది. మొన్న నేను ములక్కాయ కర్రీ చూపించినప్పుడు అందులో పాలు పోసి వండితే చాలా బాగుంటుందని చెప్పి మీరు కమెంట్స్ పెట్టారు. పాలు పోసి నాకు అసలు ఏ కర్రీ నచ్చదు. యాక్చువల్గా బీరకాయ కర్రీలో కూడా మా మమ్మీ ఒక్కొక్కసారి పాలు పోసి చేస్తారు. బట్ నేను తిననని చెప్పి చేయరనమాట. అలా సర్జరీ అయితే అయ్యింది మా బాబుకి. అది విషయం యాక్చువల్‌గా నేను చెప్పొద్దు అనుకున్నాను. ఏముందిలే అని చెప్పి చెప్పొద్దు అనుకుంటే, నా హస్బెండ్ నిన్న అన్నారనమాట. చెప్పేసి ఉండాల్సింది కదా సర్జరీ ఇదయిందని. దాంట్లో దాచేది ఏముంది అని చెప్తే, ఈరోజు వాయిస్ ఓవర్‌లో మీకు చెప్తున్నాను. ఇప్పుడైతే సమీర్ కొంచెం బెటరు. హాస్పిటల్ నుంచి తీసుకొచ్చిన రోజైతే పడుకోవడానికి ఇబ్బంది పడ్డాడు. చాలా వరకు పాపం తను పేషెన్స్‌తోనే ఉన్నాడు అని చెప్పొచ్చనమాట. మా అత్తయ్య వాళ్ళందరూ ఏమన్నారంటే, "నువ్వు ఈ హాస్పిటల్ ఈ ప్రొసీజర్ అంతా చేపిచ్చారు కాబట్టి అంత పెయిన్ లేదు. లేకపోతే పిల్లలు చాలా ఏడుస్తారు" అని చెప్పి అన్నారనమాట. మేబీ అయ్యుండొచ్చు అని చెప్పి అనిపించింది తర్వాత. కానీ హాస్పిటల్‌లో ఉన్నప్పుడు నా పొజిషన్ చూస్తే నాకు అలా కొంచెం భయమేసింది. ఇక్కడైతే బియ్యం కూడా కడిగేసి పెట్టేసి ఇంకా వంట స్టార్ట్ చేసేసారు. ఈరోజు తోటకూర ఫ్రై కూడా చేస్తున్నారనమాట. తోటకూర కట్టలు ఫ్రెష్‌గా తీసుకొచ్చారు. అండ్ మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు కజ్జికాయలు రెసిపీ చూపించండి ఖచ్చితంగా ప్లీజ్ ప్లీజ్ అని అడుగుతూ ఉన్నారు. అది కొంచెం పెద్ద ప్రాసెస్ అనమాట చేయడం. కాకపోతే మమ్మీని అడిగాను చేసుకుందామా అని చెప్పి. అంటే సర్లే చేసి చూపిద్దాం అన్నారు. అండ్ ఇంకొక సబ్స్క్రైబర్ మీ మమ్మీ స్పెషల్ డిష్ అల్లం పచ్చడి ఉంది కదా, అది కూడా చేసి చూపించండి అని అన్నారు. అల్లం పచ్చడి సంవత్సరానికి తగ్గ పట్టేశారు కదా, ఆల్రెడీ మళ్ళీ పట్టాలంటే చాలా కష్టం. ఈసారి నెక్స్ట్ ఇయర్ చేసేటప్పుడు అయితే చూపించగలను. సారీ ఫర్ దట్. అండ్ బీరకాయ కర్రీ ఒక పక్కన పెట్టేశారు. అలాగే తోటకూర కూడా చక్కగా ఇలా కాడలు లేతగా ఉన్న కాడలు మాత్రమే వేసుకోవాలి. ముదురుగా ఉన్న కాడలు వేస్తే కర్రీ టేస్ట్ పోతుందన్నమాట. ఇలా మా మమ్మీ ఫస్టే అన్నీ కూడా చక్కగా క్లీన్ చేసుకొని పెట్టుకొని కట్ చేసుకుంటున్నారు. ఇలా సన్నగా తరిగిన తర్వాత ఫ్రై చేస్తే ఈజీగా మగ్గిపోతుంది. అండ్ తోటకూరలో కొంచెం ఉప్పదనం ఉంటుంది కాబట్టి సాల్ట్ కొద్దిగా తక్కువ చేసుకోండి. ఒక పక్క మా మమ్మీ వంట చేస్తూ ఉంటే నేను తీసుకొచ్చిన కూరగాయలన్నీ కూడా ఫ్రిడ్జ్లో సర్దేశాను. ప్రెజెంట్ కవర్స్లోనే వేసి పెట్టేశాను. యాక్చువల్గా తీసి జిప్లాక్ కవర్స్లో వేస్తాను. జిప్లాక్ కవర్స్ అన్నీ కూడా లేవేమి ప్రెజెంట్ అన్నిట్లో అన్నీ వేసేసి ఉన్నాయి అన్నమాట. ఇంకా అందుకని చెప్పి ఇందులో తీసుకొచ్చినవి అందులోనే ఫ్రిడ్జ్లో అలా పెట్టేశాను. కొద్దిగా తీరిక అయ్యాక అవన్నీ తీసి సెగ్రిగేట్ చేసి ఏమైనా కట్ చేసుకునేవి ఉంటే కట్ చేసుకొని బాక్సెస్లో వేసి పెట్టుకుంటానన్నమాట. ఈ తోటకూర ఫ్రై కోసం అని చెప్పి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఎందుకంటే ఎర్రకారం అలా వేయననమాట ఇంకా. అందుకని చెప్పి పచ్చిమిర్చియే ఎక్కువ వేసుకోవాలి.
నేను హెన్నా కలుపుకొని పెట్టుకోవాలనుకున్నాననమాట ఈరోజు నైట్ మర్చిపోయాను యాక్చువల్‌గా. మీరు కూడా అడుగుతూ ఉంటారు. మీ జుట్టుకి హెన్నా ఏం వాడతారు? ఎలా కలుపుతారు? చూపించండి ఒకసారి ప్లీజ్. మీరు హెయిర్‌కి ఏమైనా కలర్ పెడతారా? అని కూడా అడిగారు. నేను జుట్టుకి యాక్చువల్‌గా ఏ కలర్స్ వాడను. హెన్నా ఒక్కటే పెట్టుకుంటాను. అది కూడా ఒక 3, 4 మంత్స్‌కి అలా పెట్టుకుంటాననమాట. నేనైనా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు పెట్టుకుంటాను. లేకపోతే మా మమ్మీ అయినా ఇక్కడికొచ్చినప్పుడు పెట్టించుకుంటాను అంతే. ఇది ఇప్పుడు యూజ్ చేస్తున్న ప్యాన్ వచ్చేసరికి నెస్టేషియా వాళ్ళది. నాకు ఈ ప్యాన్ అంటే ఎంత ఇష్టమో, మంచిగా కుక్ అవుతుంది. చూడటానికి కూడా చాలా క్యూట్ ఉంటుందన్నమాట. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. కొంతమంది ఎండుమిర్చి వేసి చేసుకుంటారు. పచ్చిమిర్చి వేసుకొని చేసుకుంటారు. మా మమ్మీ కొబ్బరి వేసి చేస్తానన్నారు. నేను వద్దన్నాను. కొబ్బరి తింటే చాలా మంచిదని చెప్పి ప్రతి కర్రీలో కూడా కొంచెం కొబ్బరి తురుము వేసుకుంటూ ఉండొచ్చు. ఇంకో విషయం గురించి కూడా మాట్లాడదామని చెప్పి అనుకున్నాననమాట. నేను మొన్న ఈ మధ్యలో డెటాల్ లిక్విడ్ గురించి ఒక వీడియో చేశాను. వాషింగ్ మిషన్ క్లీనర్ అనమాట అది. అందులో మట్టి నేను పూసి చేశాను. దానికి అందరూ నెగెటివ్ కామెంట్స్ ఎలా పెట్టారంటే, మట్టి పూసి చేశారు. కనీసం మీకు అలా చేశారేంటి? మీరు ఇలా చేస్తారని చెప్పి అనుకోలేదు. అది ఇది అని అన్నారనమాట. ఒక వాషింగ్ మిషన్‌లో డర్ట్ ఉంటే ఆ డర్ట్‌ని ఎలా రిమూవ్ చేయాలి అని చెప్పేదే ఈ వీడియో అనమాట. యాడ్ అని కూడా నేను చెప్పాను. అయినా కూడా అసలు ఎలా పడితే అలా కమెంట్స్ పెట్టారు. వాషింగ్ మిషన్ నీట్‌గా ఉంటే ఆ డెటాల్ లిక్విడ్ నేను ఎలా వేసి చూపిస్తాను? ఫస్ట్ నేను డర్టీగా చేస్తేనే కదా ఆ లిక్విడ్ ఎలా పనిచేస్తుందో చెప్పగలిగేది. దానికోసం అని చెప్పి కాన్సెప్ట్‌లో వాళ్ళు మడ్ రాయమని చెప్పారు. రాసాను కాబట్టి అదంతా ఎలా క్లీన్ అయ్యిందో చూపించగలిగాను. నీట్‌గా ఉన్న వాషింగ్ మిషన్‌ని ఆ లిక్విడ్ వేసి చూపిస్తే మీకు డిఫరెన్స్ అర్థమవుతదా? అర్థం కాదు కదా! వై కాంట్ యూ అండర్‌స్టాండ్ ఇన్ దట్ వే? కొలాబ్ చేశారు. మీకు మట్టి పూసారు. మట్టి పూయడం మాకేం నచ్చలేదు అంటే, మరి మట్టి పూస్తేనే కదా దాని అర్థమయ్యేది మీకు కాన్సెప్ట్ అంటే, అలాంటి డర్ట్ ఉంటే ఈ క్లీనర్‌తో, ఈ డెటాల్ లిక్విడ్‌తో పోతది అని చెప్పి చూపించాను. అందులో తప్పేముంది? దానికి పిచ్చి పిచ్చి నెగెటివ్ కామెంట్స్ పెట్టేశారు. అందుకే నేను అసలు కమెంట్స్ ఆఫ్ చేసేసాను. జస్ట్ ఒకళ్ళకి ఒక మాట అనేటప్పుడు మీరు ఒకసారి ఆలోచించానండి. నేను అక్కడికి యాడ్ అని ఇంతమందికి రిప్లై ఇచ్చాను. అయినా కూడా వాళ్ళు సాటిస్ఫై అవ్వలేదు నా రిప్లైకి కూడా. అందుకే ఇంకా నాకేం ఆప్షన్ లేక కమెంట్స్ ఆఫ్ చేసేసాను. ఇంకా ఏదైనా కొలాబ్స్ ఏదైనా చేసినా కూడా చాలామందికి నచ్చట్లేదు. ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను వీడియో. ఒక్క కొలాబ్ చేసినంత మాత్రాన నెగెటివ్ కమెంట్స్ పెడుతున్నారు. అందుకే నేను ఏం డిసైడ్ అయ్యానంటే, కొలాబ్స్ చేస్తాను. ఎవరికైనా నచ్చకపోతే కమెంట్స్ పెడుతుంటే అసలు కమెంట్స్ టర్న్ ఆఫ్ చేసి పెట్టేస్తాననమాట. అలా డిసైడ్ అయ్యాను ఇంకా. వంట చేసేసి మమ్మీ అన్నీ కూడా సర్దేస్తున్నారు. మొన్న పండక్కి కొన్ని కొన్ని వంటలు మా అత్తయ్య వాళ్ళకి, మా తోడికోడలు వాళ్ళకి చిన్న చిన్న బాక్స్‌లో వేసి పంపించాను. ఆ బాక్సెస్ అన్నీ తీసుకొస్తే ఎక్కడివక్కడ మా మమ్మీ సర్దేశారు. అండ్ కర్రీస్ రెడీ అయిపోయినాయి. తోటకూర ఇగురు అంటారా? ఫ్రై అంటారా? ఐ డోంట్ నో. సారీ. నేనైతే ఫ్రై అంటాను. ఈ తోటకూర ఫ్రై మనకి చపాతీస్‌లో కూడా చాలా బావుంటుంది. మాకు మార్నింగ్‌కి, రాత్రికి సరిపోవాలని చెప్పి 2 కర్రీస్ చేశారనమాట. ఈజీగా సరిపోతుంది. ఇంకా ఆల్రెడీ ఫ్రిడ్జ్‌లో మటన్ కర్రీ గూడా ఉంది. నా హస్బెండ్ మటన్ కర్రీతోనే తింటారు మటన్ ఉంటే మాత్రం. ఇక్కడ బీరకాయ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందనమాట. కొద్దిగా ఆయిల్ తక్కువేసే వండుతున్నారు. ఒకప్పుడైతే మేము ఎక్కువ ఆయిల్ వేసి మంచిగా అంటే టేస్టీగా కావాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేయాలి కదా! అలా తినేవాళ్ళం. ఈ మధ్య కొంచెం కొంచెం అన్నీ కూడా తగ్గిచ్చేస్తూ ఉన్నామనమాట. ఇంకా వంట పని మొత్తం అయిపోయింది. ఒక కొబ్బరికాయ తెప్పిస్తే అది పగలగొట్టి దీన్ని కూడా కొబ్బరంతా కూడా తీసేసి ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటున్నాము. అన్ని కూరల్లో కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకుందాం అని చెప్పి అనుకున్నాం అనమాట. కొన్ని ఫ్రైల్లో కూడా వేసుకోవచ్చు అని చెప్పి. 1 వీక్ ఆఫీస్‌కి లీవ్ పెట్టాను కాబట్టి చక్కగా వీడియోస్ చేస్తూ ఉందాము అని చెప్పి అనుకుంటున్నాను. అండ్ అలాగే కూడా మార్నింగ్ చాలా లేట్‌గా లేస్తున్నాననమాట. ఎంత హ్యాపీగా అనిపిస్తుందో తెలుసా? ఇలాంటి రిలాక్సింగ్ టైం అట్‌లీస్ట్ ఎప్పుడైనా స్ట్రెస్ అయినప్పుడు కంటిన్యూస్‌గా 4 డేస్ అలా లీవ్ తీసుకుంటే హాయిగా అనిపిస్తుంది. ఏ టెన్షన్ ఉండదు. అందులోనూ నాకు కుకింగ్ టెన్షన్ లేదు. బాబుకి కూడా సమ్మర్ హాలిడేస్ కాబట్టి లంచ్ బాక్స్ టెన్షన్ లేదు. మార్నింగ్ నేను లేచేసరికి మమ్మీ
టిఫిన్ చేసేస్తున్నారు. మధ్యాహ్నం లంచ్ కూడా కుక్ చేసేస్తున్నారు. సో దట్ నేను కొంచెం వీడియోస్ మీద కాన్సంట్రేట్ చేయగలుగుతూ ఉన్నాననమాట. ఒక బ్రాండ్ ఆహ్, షూట్ ఉంది. అది కూడా ఈరోజు కంప్లీట్ చేసుకుందాం అని చెప్పి నా టు డూ లిస్ట్‌లో అయితే పెట్టుకున్నాను. ఈవినింగ్ అది షూట్ చేస్తాను. అది ఏంటంటే వేస్ట్ బ్యాండ్ గురించి. సో, ఆ వీడియోకి కూడా మీరు నెగెటివ్ కామెంట్స్ పెట్టొద్దు. షార్ట్ వీడియో నేను ఈ వీక్‌లో పెడతాననుకుంటాను. నేను బ్రాండ్ అప్రూవల్‌కి పంపించున్నాను ఆ వీడియో. అప్రూవ్ అయితే గనక పోస్ట్ చేస్తాను. యాహ్! ఇక్కడ ఇంకా ఎగ్జాస్ట్ ఫ్యాన్ అదంతా కూడా ఆపేసేశారు. ఆపేసిన తర్వాత కొంతసేపు రెస్ట్ తీసుకొని 2:30కి లంచ్ చేస్తున్నాం. ఎందుకో ఆకలి లేదు. మార్నింగ్ హరీరా తాగాం కదా! చాలా ఫిల్లింగ్‌గా ఉండింది. అస్సలు ఆకలి లేదు. అండ్ తోటకూర ఫ్రై అయితే ఎంత అంత ఎన్ని కట్టలు 4 కట్టలు తోటకూర చేస్తే ఇంత కొంచెం కర్రీ అవుతదనమాట అది. అండ్ నా ఎలక్ట్రిక్ కుక్కర్ కూడా మార్చాలి. చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను. అండ్ పీజియన్ కుక్కర్ గురించి కూడా ఒక మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు అడిగారనమాట. దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో నేను షూట్ చేయలేదు. ఆ కుక్కర్ ఎలా పనిచేస్తుంది, ఏంటి హార్డ్ అయనైజ్డ్ కుక్కర్ అనమాట అది. నాకైతే పనిచేస్తుంది. మీకు చూపించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలైతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ నా లంచ్ ప్లేట్ మంచి కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది కదా! సలాడ్ కూడా వేసుకొని తింటున్నాను. తోటకూర, బీరకాయ అన్నీ కూడా హెల్తీ అనమాట ఈరోజు. ఫస్ట్ ఎప్పుడైనా కూడా ఫైబర్ తీసుకోండి. అంటే క్యారెట్, కీరాతో స్టార్ట్ చేస్తే మనం అన్నం అనేది కొంచెం తక్కువ తింటామంట. నిజంగానే ఫిల్లింగ్‌గా ఉంటుంది క్యారెట్, కీరా తీసుకుంటే. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుంటాను. బాయ్.